వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుందాం. ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎక్కువగా మనకి వస్తున్న క్వశ్చన్. ఇక్కడ ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 మైనస్ 1 0 2 అండ్ బి ఈక్వల్ టు 1 0 2 4 3 1 ఫైండ్ ఏబి అండ్ బిఏ. ఏదైనా అనుకోవచ్చు, ఏబి అండ్ బిఏ. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను, ఏబి ఇస్ నాట్ ఈక్వల్ టు బిఏ. మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ అనేది డస్ నాట్ హోల్డ్ గుడ్, అంటే పాటించట్లేదు. ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ. అదే అడిషన్లో మనం చెప్పుకున్నది ఏంటి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సబ్ట్రాక్షన్లో కూడా ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. అలాగే ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ. ఇక్కడ ఏబి అనేది బిఏ సమానం అవదు మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో. సో ఇక్కడ చూసినట్లయితే ఏ ఒక ఏ మ్యాట్రిక్స్ మనకి ఇచ్చారు. గివెన్ ఏ ఈక్వల్ టు 1 2 3 -1 0 2. అలాగే దీని ఆర్డర్ ఎంత చూడండి ఒకసారి. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చూసినట్లయితే ఒక రో ఉంది, సెకండ్ ఒక రో, అంటే టూ రోస్ ఉన్నాయి. కాలమ్స్ అన్ని 1 -1 ఒక కాలం, 2 0 ఒక కాలం, 3 2 ఒక కాలం, అంటే 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ చూడండి ఒకసారి. 1 0 2 4 3 1 అయితే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ రోస్ రాయాలి, ఆర్డర్ రాసేటప్పుడు, తర్వాత కాలమ్స్ రాయాలి. రోస్ అంతా 1 0 ఒక రో. హారిజాంటల్ ఎలిమెంట్స్ నేను అసలు చెప్పాను, హారిజాంటల్ ఎలిమెంట్స్ నథింగ్ బట్ 1 రో. ఇక సెకండ్ హారిజాంటల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 2 4, థర్డ్ 3 1 థర్డ్. సో 3 రోస్ ఉన్నాయి. ఇక ఇంటూ బై 3 ఇంటూ అంటే మనం ఏం చదవాలి, మ్యాట్రిక్స్లో బై అని చదవాలి. కాలమ్స్ 1 2 3 కాలం 0 4 1, అంటే వర్టికల్గా 1 2 3 ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో 0 4 1 ఉన్నాయి, 2 కాలమ్స్. ఇక్కడ చూడండి, ఒక కండిషన్ నేను చెప్తాను. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న ఏంటి రోస్కి సమానం కావాలి. అప్పుడు మాత్రమే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయగలం. సో ఇక్కడ ఫస్ట్ రోలో 3, ఫస్ట్ మ్యాట్రిక్స్లో 3 కాలమ్స్ ఉన్నాయి, సెకండ్ మ్యాట్రిక్స్లో 3 రోస్ ఉన్నాయి. కాబట్టి మల్టిప్లికేషన్ ఇస్ పాసిబుల్. సో ఏబి అనే మల్టిప్లికేషన్ మనం ఫస్ట్ తీసుకుందాం. ఏబి అంటే ఏ యాజ్ యూజువల్గా 1 2 3 -1 0 2 అనేది రాసేసుకుంటే, బి మల్టిప్లికేషన్లో డైరెక్ట్గా ఇంటూ ఏం పెట్టకుండా రాసేస్తాం. ఏంటది 1 0 2 4 3 1. ఓకేనా. ఇప్పుడు మల్టిప్లై చేయడం అలాగా, ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తాం, ఈ ఫస్ట్ రో సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తాం. అదేవిధంగా సెకండ్ రో ఫస్ట్ కాలంతో చేస్తాం, సెకండ్ రోని సెకండ్ కాలంతో. అలా మనం ఇండివిజువల్గా మల్టిప్లై చేసుకుంటూ ఇండివిజువల్ ఎలిమెంట్స్ తోటి చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకేనా. ఇక చూడండి, మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలని చేస్తాం. ఫస్ట్ రోలో ఏమన్నది 1 2 3 ఉంది. ఇక్కడ ఫస్ట్ కాలంలో 1 2 3 ఉంది. కాబట్టి 1 ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ఎంత, 1 ఇంటూ 1 ప్లస్ 2 సెకండ్ ఎలిమెంట్. ఇక్కడ కాలంలో సెకండ్ ఎలిమెంట్ ఏంటి, 2 ఇంటూ 2. థర్డ్ ఎలిమెంట్ ఏంటి, రోలో 3 ఇంటూ 3 ప్లస్ పెట్టుకొని 3 ఇంటూ 3 రాస్తాం. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఎలా రాసుకుంటాం అంటే, ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ రోలో 1 ఉంది, ఫస్ట్ ఎలిమెంట్. ఇక్కడ కాలంలో 0 ఉంది, సో 1 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ పెడతాం, 2 ఇంటూ 4. థర్డ్ ఎలిమెంట్ ప్లస్ 3 ఇంటూ 1. ఏదైతే నేను చెప్పానో ఎడిషన్లో, అక్కడ ఎడిషన్ ఏ విధంగా చేస్తాము, ఏ ప్లేస్లోనే ఆ ప్లేస్లోనే చేస్తూ ఉంటాం. ఇక్కడ థర్డ్ ఎలిమెంట్, ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు దీన్ని మల్టిప్లై చేసి ఆ 3 ఎలిమెంట్ని అయితే 3 2 అయితే 2 2 మ్యాట్రిక్స్ కూడా మనం చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ 3 3 మ్యాట్రిక్స్లో 3 2 మ్యాట్రిక్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రో -1 0 2 ఒక రో ఉంది, దీన్ని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తాం. అంటే -1 ఫస్ట్ ఎలిమెంట్ అంతా -1 ఇంటూ 1 ప్లస్ పెడతాం, 0 ఇంటూ సెకండ్ ఎలిమెంట్ అక్కడ కాలంలో 2 0 ఇంటూ 2. ఇక్కడ 2 ఇంటూ
ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ ఎంత 2 ఇంటూ 3. నెక్స్ట్ ఈ సెకండ్ ఈ రో తోటి ఇక్కడ సెకండ్ కాలం మల్టిప్లై చేస్తాం. -1 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 1. ఓకే, ఇప్పుడు వచ్చింది సెట్. ఇక్కడ చూడండి 1 ఇంటూ 1 ఎంత 1 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 3 ఇంటూ 3 9. ఇక్కడ 1 ఇంటూ 0 0 ప్లస్ 2 ఇంటూ 4 8 ప్లస్ 3 ఇంటూ 1 3. ఇక్కడ -1 ఇంటూ 1 ఎంత -1 ప్లస్ 0 ఇంటూ 2 0 ప్లస్ 2 ఇంటూ 3 6. ఇక్కడ -1 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 4 0 ప్లస్ 2 ఇంటూ 1 2. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చాయి, ఏబి వస్తుంది. 1 ప్లస్ 4 ప్లస్ 9 ఎంత 9 ప్లస్ 1 10 10 ప్లస్ 4 14 ఫస్ట్ ఎలిమెంట్. -1 ఇంటూ 0 అయిపోయింది. 0 ప్లస్ 8 ప్లస్ 3 8 ప్లస్ 3 ఎంత 0 8 ప్లస్ 3 ఎంత 11. ఇక్కడ చూడండి -1 ప్లస్ 6 కదా 0 వదిలేస్తే 5 ఉంది. ఇక్కడ చూడండి 0 ప్లస్ 0 ప్లస్ 2 అంటే 2 ఉంది. ఇప్పుడు ఏమొచ్చింది ఆన్సర్ 14 11 5 2 అనేది వచ్చింది. అంటే 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. 2/2 అంటే ఇక్కడ కాలము ఇక్కడ రో క్యాన్సిల్ 2/2 అది మ్యాట్రిక్స్ వచ్చింది. ఫస్ట్ రోది సెకండ్ కాలం మళ్ళీ ఫైనల్గా అవుట్పుట్ వచ్చింది. 2/2 మ్యాట్రిక్స్ అనేది మనకి ఏబి అనేది వచ్చింది. ఇదే విధంగా మీరు బిఏ ఫైండ్ అవుట్ చేయండి. బిఏ కూడా సేమ్ ప్రొసీజరు. బిని ఫస్ట్ రాసుకుంటాము, తర్వాత ఏని రాసుకుంటాం. ఆ విధంగా బిఏ మనకు వచ్చేస్తుంది. బిని ఫస్ట్ రాసుకొని ఏ ఇక్కడ ఏబి రాసాం కదా, ఏ ఫస్ట్ రాసాం, బి ఇక్కడ రాసాం. అలాగే బిఏ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ రాస్తాము, ఇక్కడ రాస్తాము, ఇది ఇక్కడ రాస్తాము. ఈ రెండు సేమ్ ప్రొసీజర్లో మల్టిప్లై చేస్తే మనకి వేరే ఆన్సర్ వస్తుంది. ఆ విధంగా కాకుండా ఓకేనా. ఇది నెక్స్ట్ మీరు చేయండి హోంవర్క్. నెక్స్ట్ ప్రాబ్లం డిఫరెంట్ ప్రాబ్లం కదా. ఇక నెక్స్ట్ ప్రాబ్లం a equal to 4 2 minus 1 1. Then find a square equal to. Sometimes మనకి ఈ విధంగా కూడా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. a స్క్వేర్ అని అడుగుతూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఏ విధంగా చేయాలి, ఏ స్క్వేర్ ఏ ఒకటే ఇచ్చాడు మ్యాట్రిక్స్, దాని నుంచి ఏ స్క్వేర్ కావాలన్నాడు. అప్పుడు మనకి చూసినండి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం తెలుసు, అడిషన్ తెలుసు, సబ్ట్రాక్షన్ తెలుసు, మల్టిప్లికేషన్ తెలుసు, కానీ ఏ స్క్వేర్ ఎలా తెలుసు అనుకుంటాం. సో ఇలాంటప్పుడు చాలా సింపుల్గా గివెన్ a ఈక్వల్ టు 4 2 minus 1 1 అయితే ఇదే మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ అంతేనా. 2 రోస్ 1 2 రోస్ 2 కాలం 2/2 మ్యాట్రిక్స్ ఆర్డర్. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు వాట్, ఏ స్క్వేర్ ఎంత రాయొచ్చు, ఏ ఇంటూ ఏగా రాయొచ్చు కదా. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. ఇప్పుడు మల్టిప్లై చేయండి సరిపోతుంది. ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఏగా రాసుకుంటే ఏ ఎంత ఇక్కడ 4 2 minus 1 1. అలాగే ఏ ఎంత ఇక్కడ మళ్ళీ 4 2 minus 1 1. ఇక్కడ చూడండి ఏ 2/2 బి 2/2 అంటే ఫస్ట్ దాంట్లో ఉన్న కాలమ్స్ అన్ని 2, సెకండ్ దాంట్లో రోస్ 2 సేమ్ అయింది కదా. ప్రొడక్ట్ పాసిబుల్ మల్టిప్లికేషన్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, 4 ఇంటూ ఫస్ట్ రోకి ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 4 ఎంత 4 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ -1 2 ఇంటూ -1 రాస్తాం. నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం 4 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చా. ఓకే, నెక్స్ట్ -1 ఇంటూ 4 -1 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ -1 1 ఇంటూ -1. నెక్స్ట్ -1 ఇంటూ 2 రాయొచ్చా. నెక్స్ట్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1. ఇప్పుడు ఏమైంది, దిస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 ఎంత 16, 2 ఇంటూ -1 ఎంత -2. అంటే ప్లస్ మైనస్ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ డైరెక్ట్గా రాసేసుకుంటే సరిపోతుంది. 16 -2. ఇక్కడ 4 ఇంటూ 2 ఎంత 8 ప్లస్ 2 ఇంటూ 1 2. ఇక్కడ -1 ఇంటూ 4 -4 ప్లస్ 1 ఇంటూ -1 ఎంత -1. ఇక్కడ -1 ఇంటూ 2 ఎంత -2 ప్లస్ 1 ఇంటూ 1 ఎంత 1.
ఏ స్క్వేర్ ఈక్వల్ ఏముంది 16 మైనస్ 2 అంటే ఎంత 14, 8 ప్లస్ 2 10, మైనస్ 4 మైనస్ 1 మైనస్ 5, మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1. దిస్ ఈజ్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అడిగినప్పుడు ఈ టైప్లో మనకి 3 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఇలా గుర్తుంచుకోండి, ఇది చాలా స్టాండర్డ్ మోడల్. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ ఈక్వల్ ఏ ఇంటూ ఏ అనేసి మల్టిప్లికేషన్ చేశాను అంతే. ఒక ప్రాబ్లం మల్టిప్లికేషన్ వస్తే అన్ని వచ్చేటట్టు మీరు ఈజీగా తీసేస్తుంది. ఓన్లీ దీని అప్లికేషన్ రావాలంటే. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏ ఈక్వల్ టు 2 4 మైనస్ 1 కే అనేది ఇచ్చాడు అన్నోన్ ఎలిమెంట్. అండ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 కండిషన్ ఇచ్చాడు. దాన్ని ఫైండ్ కే ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి గివెన్ మ్యాట్రిక్స్ ఏంటి? ఏ ఈక్వల్ టు 2 4 మైనస్ 1 కే. మనకు కావాల్సింది కేని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే కండిషన్, అనదర్ కండిషన్ ఏంటంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 వాడిచ్చింది. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడే చెప్పాను నేను ఏ ఇంటూ ఏగా రాయిస్తున్నాను. ఏ ఇంటూ ఏని రాసి దీన్ని 0కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటిది? 2/2 మ్యాట్రిక్స్. కాబట్టి 0 అంటే ఏంటి? నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ 0 అంటే నేను ఏ విధంగా చెప్పాను? 0 అనేది 2/2లో రాయాలంటే 0 ఈక్వల్ టు 0 0 0 0 అది నేను రాస్తాను. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏ అంటే ఏ అంత 2 4 మైనస్ 1 కే. అలాగే మళ్ళా ఏ 2 4 మైనస్ 1 కే. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది? ఇది ఈక్వల్ టు 0 0 0 0కి ఈక్వల్. ఎందుకంటే నల్ మ్యాట్రిక్స్ 0 అనేది నల్ మ్యాట్రిక్స్. దాని మ్యాట్రిక్స్ ఫామ్లో 0 రాయొచ్చు. 2/2 అయితే 0 0 0 0. అదే 3/3 అయితే ఈ విధంగా రాసుకుంటాం 0 0 0 0 0 0 0 ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా? 3/3 అయితే అదే 3/3 2/2 ఎందుకు 2/2 అనేది రాయాలి? ఆల్రెడీ ఇచ్చిన మ్యాట్రిక్స్ 2/2 ఇచ్చారు కాబట్టి మళ్ళీ ప్రొడక్ట్ కూడా 2/2 వస్తుంది కాబట్టి మనం రాసేది ఏంటి? మళ్ళీ 2/2లో మనం నల్ మ్యాట్రిక్స్ రాసుకున్నాం 0 మ్యాట్రిక్స్. అందుకే మీకు బేసిక్ డెఫినేషన్ చెప్పాను. ఇక్కడ నల్ మ్యాట్రిక్స్ అంటే ఏ విధంగా రాయించింది. ఇక్కడ ఈ ప్రాబ్లం డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి? అన్ని డైరెక్ట్గా ఏబీ ఇచ్చాడు, ఈ విధంగా కూడా ఒకసారి ఇస్తుంటారు. ఇది ఈజీ ప్రాబ్లం, కానీ మనం చూస్తానికి 0 ఇచ్చాడు ఏ విధంగా అనుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా చూడండి. నెక్స్ట్ మనకి ఇందులోనే ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ ఫస్ట్ 4 ఇంటూ కాలం మైనస్ 1. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 2 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ కే. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ సెకండ్ రో ఫస్ట్ కాలం మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ కే ఇంటూ మైనస్ 1. ఇక్కడ కే మైనస్ 1 ఇంటూ 4 ప్లస్ కే ఇంటూ కే అని రాసుకుంటాం కదా. దిస్ ఈక్వల్ చేసినంత నల్ మ్యాట్రిక్స్కి 0 0 0 0. ఇప్పుడు చూడండి, దీన్ని చూసినట్లయితే 2 ఇంటూ 2 ఎంత? 4 మైనస్ 4 ఎంత? 2 ఇంటూ 4 అంటే 8 ప్లస్ 4 కేనా. ఇక్కడ మైనస్ 2 మైనస్ కే, ఇది మైనస్ 8 ప్లస్ కే స్క్వేర్గా రాసుకోవచ్చా? దిస్ ఈక్వల్ టు 0 0 0 0. ఇక్కడ చూడండి, ఒక డెఫినేషన్ మనకి ఈక్వల్ మ్యాట్రిక్స్ అనే డెఫినేషన్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం చేయవలసినప్పుడు ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటే if 2 matrices are equal, ఇప్పుడు 2 sets కూడా a square equal to 0 అంటే a square అనే మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ 0కి ఈక్వల్. అలా ఈక్వల్ అవ్వాలంటే ఎక్కడైతే ఏ కాలంలో ఉన్న ఎలిమెంట్ ఏ రోలో ఉన్న ఎలిమెంట్ ఆ ప్లేస్కి ఆ అదర్ సెకండ్ ప్లేస్లో రైట్ సైడ్ ఉన్నది ఆర్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. ఎక్కడ అన్ని ఈక్వల్ అవుతాయా? కాదు, ఏ ప్లేస్లో ఉన్నది ఆ ప్లేస్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ కాలం ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. అలాగే ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ దానికి ఈక్వల్ అవ్వాలి. అప్పుడే ఈక్వల్ ఎలిమెంట్ ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి విన్నట్లయితే 4 - 4 దిస్
దిస్ ఈక్వల్ టు 4 మైనస్ 4 అంటే ఏంటి 0, 8 ప్లస్ 4k అండ్ మైనస్ 2 మైనస్ k ఇక ఉంది మైనస్ 8 ప్లస్ k స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 0 0 0. ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఫస్ట్ కాలం 0 0 ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ మిగతావన్నీ కూడా కేల్లో ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ ఎలిమెంట్ దేనికి ఈక్వల్ అవ్వాలి, దీనికి ఈక్వల్ అవ్వాలి. ఈ ఎలిమెంట్ ఇక్కడ 0కి ఈక్వల్ అవ్వాలి, ఈ ఎలిమెంట్ ఈ 0కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఏ రోలో ఏ కాలంలో ఎలిమెంట్ సేమ్ RHS కూడా అదే రో కాలంకి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, దీని ప్రకారంగా therefore these two are ఈక్వల్ కాబట్టి 8 ప్లస్ 4k ఈక్వల్ టు 0 తీసుకుంటాం. 8 ప్లస్ 4k ఇదేంటి, ఫస్ట్ రో సెకండ్ కాలం ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే ఇక్కడ సెకండ్ ఫస్ట్ రో సెకండ్ కాలం 0, ఆ రెండు ఈక్వల్ చేస్తే ఎంత వస్తుంది, 4k ఈక్వల్ టు మైనస్ 8 కదా, రైట్ సైడ్ తీసుకొస్తే k ఈక్వల్ టు మైనస్ 8/4 కదా, దిస్ ఈక్వల్ వాట్ మైనస్ 2. ఓకేనా, మైనస్ 4/2 ఎంత 4/8 మైనస్ 2 వచ్చింది, k ఈక్వల్ టు. ఒకవేళ అలా కాదు, k అంటే ఏదో ఇప్పుడు k ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది, చాలు. ఇంకా ఒకవేళ నేను ఇక్కడ ఈక్వల్ చేస్తాను అనుకో మైనస్ 2 మైనస్ 2 మైనస్ k ఈక్వల్ టు 0 ఈక్వల్ చేసాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది మైనస్ k ఈక్వల్ టు 2 అయింది, k ఈక్వల్ టు మైనస్ 2. అలా చేసేది ఏది చేసినా కానీ అదే వస్తుంది. అంటే k ఈక్వల్ మైనస్ 2 అంటే సేమ్ ఈక్వల్ మ్యాట్రిక్స్ని ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, దీని గురించి మోడల్ చెప్పడం ఏంటంటే, ఎందుకంటే A² ఈక్వల్ 0 ఇదేంటి మనం ఎక్కడ చేయలేదు, కానీ కన్ఫ్యూజన్ రాకుండా ఉండడం కోసం దీన్ని పూర్తిగా ఎలాబరేట్గా చెప్పడం జరిగింది. ఓకే, ఈ మోడల్ కూడా మనం ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ మోడల్ మనం ఈ టైప్లో కూడా ఒకవేళ మనం కన్ఫ్యూజ్ చేయాలి అనుకుంటే ఇంకా తెలిసిన దాని నుంచే ఈ టైప్లో ఐల్లో కూడా ఇవ్వచ్చు. A ఈక్వల్ టు I0 if A ఈక్వల్ టు నెక్స్ట్ ప్రాబ్లం if A ఈక్వల్ టు I0 0 మైనస్ I వేర్ I² ఈక్వల్ టు -1 I² ఈక్వల్ టు -1 then so that A² ఈక్వల్ టు -I అని చూపించుకున్నాడు. I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిటీ మ్యాట్రిక్స్. I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్లో I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదా యూనిట్ మ్యాట్రిక్స్. అది ఏ విధంగా ఉంటుందో నేను 2/2 ఎలా ఉంటుందో 3/3 ఎలా ఉంటుందో అడ్రస్లో చెప్పాను చూడండి. ఓకే, ఇక మన సొల్యూషన్లో ఐలో కూడా అంతే. ఇదేంటి I అంటే కాంప్లెక్స్ నెంబర్, మనకు తెలిసింది కదా, ఇమేజినరీ నెంబర్ I మనం కాంప్లెక్స్ నెంబర్స్లో మనం నేర్చుకుంటాం I గురించి. అక్కడ దాన్నే I² ఈక్వల్ -1 వాడు ఇచ్చారు కండిషన్, మనం రాయకుండా మనకు తెలియకపోయినా ఒకవేళ వాడు ఇచ్చాడు, కానీ I² ఈక్వల్ -1 స్టాండర్డ్ వాల్యూ లేదు, ఇమేజినరీ వాల్యూ. I² ఈక్వల్ -1 I ఈక్వల్ √-1 అని రాస్తాం మనం ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో ట్రిగోనోమెట్రీలో. సో ఇఫ్ A ఈక్వల్ టు I0 అంటే గివెన్ A ఈక్వల్ టు I0 0 మైనస్ I అయితే ఇప్పుడు A² ఈక్వల్ టు -I అని చూపిస్తున్నాడు. సో A² LHS తీసుకుందాం. A² అనేది LHS గా తీసుకుంటే A² ఈక్వల్ కావాలి. అంటే A² ఈక్వల్ ఏ రాసుకోవచ్చు, -I అని చూపించాలి, కానీ ఫస్ట్ A² ఎలా రాయొచ్చు, A² ఈక్వల్ A ఇంటూ A గా రాసుకోవచ్చు. దిస్ ఈక్వల్ A ఇంటూ A అంటే A అంతా I0 0 మైనస్ I ఇంటూ A అంతా మళ్ళా I0 0 మైనస్ I. దిస్ ఈక్వల్ A² రెండు మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం I ఇంటూ I ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ I ఇంటూ సెకండ్ కాలం తోటి I ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ మైనస్ I. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ I ప్లస్ మైనస్ I ఇంటూ 0. నెక్స్ట్ 0 ఇంటూ 0 ఎంత 0 ఇంటూ 0 ప్లస్ మైనస్ I ఇంటూ -Iగా రాస్తున్నాము. ఓకే, ఇప్పుడు చూడండి ఏమొచ్చింది I ఇంటూ I. ఓకే, ఇప్పుడు చూడండి I ఇంటూ I స్క్వేర్ I ఇంటూ I స్క్వేర్, ఇక్కడ I ఇంటూ I ప్లస్ 0 0 వదిలేస్తే ఇక్కడ I ఇంటూ 0 0 0 ఇంటూ -I 0 అంటే 0నే.
ఇక్కడ 0 ఇంటూ ఐ ఎంత 0 మైనస్ ఐ ఇంటూ 0 జీరోనే. ఇక్కడ 0 ఇంటూ 0 ప్లస్ మైనస్ ఐ ఇంటూ మైనస్ ఐ మైనస్ మైనస్ ఎంత ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా వచ్చింది. సో ఐ స్క్వేర్ 0 ఐ స్క్వేర్ ఈక్వల్ ఏమన్నా అక్కడ -1 0 0 ఐ స్క్వేర్ -1. ఓకేనా, ఇప్పుడు మనకేం చేయమన్నాడు దిస్ ఈక్వల్ టు మైనస్ కానీ కామన్ తీసినట్లయితే 1 0 0 1 దిస్ ఈక్వల్ మైనస్ అయ్యే కదా అయ్యే కదా 1 0 0 1 అంటే ఏంటి ఈ యూనిట్ మ్యాట్రిక్స్ అయ్యి 2/2లో ఇది యూనిట్ మ్యాట్రిక్స్ అయ్యి కాబట్టి మైనస్ అయ్యి ఇస్తుందా. సో మనకి ఇది మనం యూనిట్ మ్యాట్రిక్స్ అయ్యి ఈక్వల్ టు 2/2లో అయితే 1 0 0 1 అదే 3/3లో ఇది 2/2 3/3లో అయితే ఏం రాస్తాం 1 0 0 0 1 0 0 0 1 కాబట్టి 0 0 1 ఇది 3/3. అంటే ఏంటి డయాగనల్ ఎలిమెంట్ మాత్రం 1 ఉంటే దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. అదే ఇక్కడ మైనస్ ఐ వచ్చింది కదా 1 0 0 1 మైనస్ ఐ అది ప్రూవ్ చేస్తాం. ఇది జస్ట్ మీకు అవగాహన కోసం రానిది ప్రాబ్లం ఇక్కడ వరకు. ఎస్ నెక్స్ట్ ప్రాబ్లం if a equal to 1 2 2 2 1 2 2 2 1 then show that a square minus 4a minus 5y equal to 0 అని చూపించాలి. 0 ఏంటి ఇక్కడ మనకి 3/3 మ్యాట్రిక్స్ గివెన్ ఏంటి 1 2 3 3 రోస్ ఉన్నాయి కాలమ్స్ 1 2 3 3 కాలమ్స్ ఉన్నాయి 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 0 అంటే ఏంటి నల్ మ్యాట్రిక్స్ 3/3లో 0 నల్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది 0 0 0 0 0 0 0 0 0 3/3 కాలమ్స్లో రోస్ ఈక్వల్ అయ్యేలాగా అన్ని జీరోస్ పెట్టేసిన ఎలిమెంట్స్తో 0 రాస్తాం. ఇప్పుడు a స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i వేర్ i ఈక్వల్ 3/3లో i అంటే రాస్తాం. ఇక్కడ మనం ఇందాక చేసాం i అంటే i ఈక్వల్ టు 3/3లో ఇప్పుడు మనకి ఇచ్చిందని రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ a ఈక్వల్ టు 1 2 2 2 1 2 2 2 1 ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసిందే ఇక్కడ a స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఈక్వల్ టు a ఇంటూ a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే 4a అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ 4 చేత a మల్టిప్లై చేస్తాం. ఆ తర్వాత 5 ఇంటూ i చేస్తాం. 5 ఇంటూ i అంటే ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ 1 0 0 0 0 1 0 0 0 1 అని రాస్తాం. ఓకేనా, ఏ స్క్వేర్ ఈక్వల్ మనం ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏ స్క్వేర్ ఈక్వల్ ఏ ఇంటూ ఏ అంటే 1 2 2 2 1 2 2 2 1 ఇంటూ 1 2 2 2 1 2 2 2 1. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ మనం చేసేటప్పుడు ఏం చేస్తున్నాము ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 నెక్స్ట్ 1 ఇంటూ సెకండ్ కాలం ఫస్ట్ రో సెకండ్ కాలం. సో 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి ఫస్ట్ రో థర్డ్ కాలం 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ ఈ 2 ఇంటూ 1 ఇక్కడ 2 ఇంటూ మళ్ళీ సెకండ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తాం. సెకండ్ రో వచ్చేటప్పటికి 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 నెక్స్ట్ 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2. ఇక థర్డ్ ఎలిమెంట్ ఏది రాస్తాము సెకండ్ రో థర్డ్ కాలం 2 ఇంటూ ఈ 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1. ఇక థర్డ్ రో ఎలా రాస్తాము ఈ థర్డ్ రోని ఫస్ట్ కాలం ఫస్ట్ ఎలిమెంట్ 2 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ
2 ప్లస్ 1 ఇంటూ 2. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2. థర్డ్ ఎలిమెంట్ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1 అయిపోయింది మల్టిప్లికేషన్. ఇప్పుడు ఏ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దిస్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఎంత 1 ప్లస్ 2 ఇంటూ 2 4. సో మొత్తం రాదు 1 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 2 4. ఇక్కడ 1 ఇంటూ 2 2 ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 2 2 జా 4. ఇక్కడ 1 ఇంటూ 2 ఎంత 2 ప్లస్ 2 ఇంటూ 2 ఎంత 4 ప్లస్ 2 ఇంటూ 1 ఎంత 2. ఇక్కడ చూస్తే 2 ప్లస్ 1 ఇంటూ 2 2 ప్లస్ 2 ఇంటూ 2 4. ఇక్కడ చూస్తే 2 ఇంటూ 2 ఎంత 4 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 2 ఎంత 4. ఇక్కడ 2 ఇంటూ 2 ఎంత 4 ప్లస్ 1 ఇంటూ 2 ఎంత 2 ప్లస్ 2 ఇంటూ 1 ఎంత 2. ఇది 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 2 2 ఇంటూ 2 ఎంత 4 ప్లస్ 2 ఇంటూ 1 ఎంత 2 ప్లస్ 1 ఇంటూ 2 ఇక్కడ 2 ఇంటూ ఎంత 4 ప్లస్ 2 ఇంటూ ఎంత 4 ప్లస్ 1 ఇంటూ 1 ఎంత 1. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ ఈక్వల్ టు కదా, ఇది ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1 ప్లస్ 4 ప్లస్ 4 ఎంత 8 ప్లస్ 1 9. ఎక్కడ వచ్చింది 4 2 6 2 8. ఇది ప్లస్ కదా 4 ప్లస్ ప్లస్ 4 2 6 6 2 8. ఇది కూడా ఇదంతా 4 2 6 6 2 8. ఇది సెకండ్. ఇది ఇక్కడంతా 4 4 8 1 9. ఇక్కడ 4 2 6 6 2 8. ఇక్కడ 2 ప్లస్ 4 6 ప్లస్ 2 8. ఇక్కడ 4 ప్లస్ 2 6 6 ప్లస్ 2 8. 4 ప్లస్ 4 8 8 ప్లస్ 1 9. ఇది ఏ స్క్వేర్. మనకు అడిగింది ఏంటి ఇక 4a కావాలి. సెకండ్ ఎలిమెంట్ 4a ఈక్వల్ టు 4a కావాలి. 4a అంటే ఏదో రాస్తాం 4 ఇంటూ a ఎంత a 1 2 2 2 1 2 2 2 1 ఇస్ ఈక్వల్ వాట్ 4 చేత మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 1 4 ఇంటూ 2 4 ఇంటూ 2 4 ఇంటూ 2 4 ఇంటూ 1 4 ఇంటూ 2 4 ఇంటూ 2 4 ఇంటూ 2 4 ఇంటూ 1. అంటే అర్థం ఏంటి ఇక్కడ ప్రతి ఎలిమెంట్ని కూడా 4 చేత మల్టిప్లై చేసేమే. 4 4 2 8 4 2 8 4 2 8 4 1 4 4 2 8 4 2 8 4 2 8 4. ఓకేనా. ఈ విధంగా 4a వచ్చింది. ఇక 5i కావాలి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 5i. 5i ఇక్కడ మీకు తెలిసిన ఉంటే ఒకే స్టెప్లో రాసుకోవచ్చు. నేను ఇండివిజువల్గా ఎలాబరేట్ మీకు చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. 5i అంటే 5 ఇంటూ i అంటే 3/3 మ్యాట్రిక్స్ కదా. ఇవన్నీ ఎంత 3/3. ఇది కూడా ఇది ఇక్కడ కూడా వచ్చింది ఏంటి ఇది కూడా 3/3నే. కాబట్టి iని ఇప్పుడు 3/3లో రాయాలంటే ఏం చేస్తాం 1 0 0 0 1 0 0 0 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదా యూనిట్ మ్యాట్రిక్స్. ఏదైతే డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం 1 నుండి మిగతా 0 అయిపోతుంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు. అంతే 5i. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది. దీన్ని మల్టిప్లై చేయాలంటే 5 ఇంటూ 1 5 కదా 5 0 0 రిమైనింగ్ 0 ఇక్కడ 0. ఇది 5 ఇంటూ 1 5 0 0 0 5. ఇది 5i. ఇప్పుడు 3 క్లబ్ చేస్తే ఈ ప్రాబ్లం మనకి అయిపోయింది. లేదు మీరు ఇలాగా సార్ మీరు ఏ స్క్వేర్ ఫైండ్ మిగతా సబ్స్టిట్యూట్ యాడ్ చేసుకుంటారో చేసుకోండి. మీకు తెలిస్తే ఇది మీకు అవగాహన కోసం i అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని 2/3 మ్యాట్రిక్స్ రాసినప్పుడు ఈ విధంగా రాస్తాం. 2/10 లాస్ట్ ప్రాబ్లం చేస్తాం. పూర్తిగా ఆల్ మోడల్స్ అందరికీ కవర్ చేస్తాం మనం ఏ టైప్లో ఎలా వచ్చినా మనం చేసే విధంగా. ఓకే. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇప్పుడు మనం చూపించాల్సింది ఏంటి ఏ స్క్వేర్ మైనస్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి therefore LHS ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i అని తీసుకుందాం.
దిస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ ఈక్వల్ టు 9 8 8 8 9 8 8 8 9 అయితే మైనస్ 4a ఎంత వచ్చింది అనుకున్నాం? ఇదిగో ఇక్కడ 4 8 8 8 4 8 ఇది 8 8 4 ఇదైతే నెక్స్ట్ ఉంది మనకు 5i ఏమొచ్చింది? 5 0 0 0 5 0 ఇక్కడ ఉన్నది 0 0 5. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? అథమెటిక్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5y సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ స్క్వేర్ నుంచి 4a ముందు సబ్ట్రాక్ట్ చేసి ఆ తర్వాత దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వాల్యూ తోటి సరిపోతుంది కదా మనకి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఈ రెండు ఒకవేళ మైనస్, ఈ రెండు యాడ్ చేయాలనుకున్నాం, ఇక్కడ మైనస్ కామన్ చేస్తే రెండు ప్లస్ చేసుకోవచ్చు. అలా మనం ముందు ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండుని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎలా వస్తాయి? ఇప్పుడు 9 మైనస్ 4 ఫస్ట్ సెట్, 8 మైనస్ 8, ఇక్కడ 8 మైనస్ 8 సేమ్ ప్లేస్లో సేమ్ ఎలిమెంట్స్కి సబ్ట్రాక్ట్ చేయాలి. 8 మైనస్ 8 ఇక ఇది 9 మైనస్ 4 8 మైనస్ 8 ఎవరు? 8 మైనస్ 8 8 మైనస్ 9 మైనస్ 4 మైనస్ ఏముంది ఇంకా రిమైనింగ్ 5 0 0 0 5 0 0 0 5. ఇక్కడ చూస్తే ఏమవుతుంది? 9 మైనస్ 4 అంతా 5, 8 మైనస్ 8 0, 8 మైనస్ 8 0, 8 మైనస్ 8 0, 9 మైనస్ 4 5, 8 మైనస్ 8 0, 8 మైనస్ 8 0, 8 మైనస్ 8 0, 9 మైనస్ 4 5. ఇక్కడ ఏముంది? 5 0 0 0 5 0 0 0 5. ఇప్పుడు చూడండి, ఇక్కడ సబ్ట్రాక్షన్ మళ్ళీ ఎలా సెట్ 5 మైనస్ 5 0 మైనస్ 0 0 0 మైనస్ 0 0 5 మైనస్ 0 మైనస్ 0 5 మైనస్ 5 ఇక్కడ 0 మైనస్ 0 ఇది 0 మైనస్ 0 0 మైనస్ 0 5 మైనస్ 5. దిస్ ఈక్వల్ వాట్? 5 మైనస్ 5 అంటే ఎంత? 0. ఇది 0 మైనస్ 0 0, అది 0, ఇది 0, ఇది 0, ఇది 0, ఇది 0, ఇది 0, ఇది 0. దిస్ ఈక్వల్ వాట్? 3/3లో 0 అయినా 0 మ్యాట్రిక్స్ 3/3లో 0 ఇది అంతేనా? మనకు కావాల్సింది ఏంటి? 0నే. 0 0 0 0 3/3లో 0 0 ఏమైతే రాస్తున్నాం. వాడు అడిగింది ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5y ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. 0 వస్తుందా? దిస్ ఈక్వల్ టు RHS. కాబట్టి LHS మనం తీసుకుంటే RH వచ్చిందా? LHS తీసుకుంటే RH వచ్చింది. ఓకేనా? మనకి 0 అనేది ఫైనల్గా ఒక ఆన్సర్ వచ్చింది.